ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. సో ఇరుముడి సినిమా మీకు పర్సనల్లీ ఏది బాగా నచ్చింది? అంటే స్వామిమాల డివోషనల్ వైబ్ ఒకటి ఉంది, డివైన్ వైబ్, అది నచ్చిందా? లేదు ఒక ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ బాగా నచ్చిందా? లేదు ఈవెన్ ఓన్ చేసుకుంటే ఒక ఆమెని, అదే లైక్ బాబాయ్, నేను నీ బాబాయ్ నేను ఓన్ చేసుకుంటే అక్కడ కూడా అంత ఎమోషనల్, ఐ మీన్ అంత చాలా దూరం వెళ్తారు ఆయన, ఓన్ చేసుకున్నారు కాబట్టి నా కూతురు అనుకున్నాను అన్నట్టు చెప్తారు కదా, నీ ఫ్యామిలీ నా ఫ్యామిలీ అని రెండు అనుకోలేదని చెప్పి. సో ఇలా చాలా రకరకాల షేడ్స్ ఉన్నాయి. మీకు ఎన్ని షేడ్స్లో ఏది బాగా నచ్చింది బాగా పర్సనల్లీ? నాకు ఎక్కువగా నచ్చింది మందు మానే నాన్న అన్న దగ్గర నుంచి నాకు చాలా నచ్చింది ఆ పార్ట్ నుంచి. ఈవెన్ మొత్తం ఇన్స్టా మొత్తం వైరల్ అవుతుంది మందు మానే నాన్న అని చెప్పి. మీకు పర్సనల్లీ ఏమన్నా అయ్యప్ప స్వామి మాల గురించి ఏమన్నా ఉందా? అంటే మీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా? లేదు. ఓకే, వాట్ అబౌట్ ఈ మందు? ఎలాగో మీకు పర్సనల్ టచ్ అయింది అంటున్నారు కదా, ఎప్పుడైనా మందు వల్ల ఎలాంటి ఎంత హార్మ్ఫుల్ అది అనేది మీకు ఏమైనా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉందా? ఎవరినన్నా చూడడం, పక్కింటి వాళ్ళు ఇలా ఉంటారు కదా, టాక్సిక్గా ఉంటారు, అలాంటి వాళ్ళు? అంటే మీరు టూ యంగ్ అనా ఇంకా? ఐ డోంట్ నో, బట్ అలాంటి వారిని అయితే ఇంకా మీట్ అవ్వలేదు. అంత టాక్సిక్గా ఉన్న పర్సన్స్ మా ఇంట్లో అయితే లేదు. మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్. సో ఎప్పుడు వచ్చారు రావడం? అంటే నాకు తెలిసి 8th ఆ టైంలోనే. ఎలా అంత? యాక్చువల్లీ ఇంటర్ ఫస్ట్ ఇయర్కి ముందు ఒక 1 year గ్యాప్ తీసుకుని ఓపెన్ స్కూల్ చేశాను. ఓపెన్ స్కూల్ చేసిన తర్వాత మళ్ళీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఓపెన్ స్కూల్ చేసినప్పుడు సైకాలజీ తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ బైపీసీ చేస్తున్నాను, నీట్ రాద్దామని. ఓకే, అండ్ ఇప్పుడు 10th ఎగ్జామ్స్ రాసినట్టు చూపించలేదు మాకు. ఇంటర్ ఫస్ట్ ఇయర్కి ఎలా వచ్చారు? సినిమాలో 10th ఎగ్జామ్స్ కదా రాసినట్టు చూపించలేదు అంటే డైరెక్టర్ సార్ని అడగాలి. మీ బాబాయ్ ఏమన్నా దగ్గరుండి పాస్ చేయించారా ఎగ్జామ్స్ రాయకుండా? మనీ లంచం ఇచ్చేసి అరటిగల్లు ఇచ్చారా? ఇప్పుడు ఏమన్నా కాలేజ్లో, ఐ మీన్ బికాజ్ ఒక స్టార్డమ్ వచ్చింది, ఐ మీన్ ప్రతి ఒక్కరు గుర్తుపడతారు. ఇప్పుడు కాలేజీలో ఎలా ఉంది దీని తర్వాత? ఇప్పుడు ఇంకా వెళ్ళలేదు నేను. ఇంకా వెళ్ళలేదా? కొంచెం బిజీగా. కాల్స్ మెసేజెస్ వచ్చాయి. గ్రూప్స్ ఉన్నాయా? వాట్సాప్ గ్రూప్స్ అతిగా లేవు. లేవా? మీ కాలేజ్ గ్రూప్ ఏదో ఉండదా? ఐ మీన్ నాట్ ఫ్రెండ్స్, అఫీషియల్ గ్రూప్. టీచర్స్ అయితే చాలా మెంబర్స్ కాల్ చేశారు. ఏమన్నారు? చాలా బాగా చేసావురా, సో గుడ్ అని చెప్పేసి మెచ్చుకున్నారు. చెప్పారా ముందు అందరికి ఇలా నేను యాక్ట్ చేస్తున్నాను? తెలుసు, బికాస్ లీవ్స్ తీసుకుంటాను ఇలా ఫిల్మ్స్ చేస్తాను కాబట్టి. అంటే దే ఆర్ లైక్ ఓకే గుడ్, దట్స్ ఫైన్ అని చెప్పేసి. అంటే బేసికల్లీ కొంతమందికి ఏంటంటే కొంచెం ఇది ఉంటుంది, మనం చేసిన తర్వాత ఎడిటింగ్లో ఎంత ఉంటుందో తెలియదు. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీకు ఏమైనా ఉందా? డాకు మహారాజ్ కానీ దానికి ముందు కానీ చేసిన సీన్స్ కొన్ని ఎడిటింగ్లో కట్ అయిపోవడం, ట్రిమ్ అయిపోవడం? యాక్చువల్లీ మ్యాట్ స్క్వేర్లో ఇంకా సీన్స్ ఉండాల్సింది, అవి తీసేశారు కొన్ని ఎడిటింగ్లో పోవడం. సో అప్పుడు అంటే డిసప్పాయింట్ అయ్యారా బాగానే చూసుకున్నప్పుడు? ఎందుకు నాట్ టూ మచ్? అంటే దట్స్ ఓకే, ఎడిటింగ్లో పోయినప్పుడు మనం ఏం చేస్తాము దానికి. అది ఇంత మెచ్యూర్డ్గా ఆలోచిస్తారా ఆ టైంలో కూడా? రిలీజ్ టైంలో మీరు వెళ్ళి చూసి స్టార్టింగ్ షాక్ అయిన మూమెంట్లో కూడా? అంటే థియేటర్కి వచ్చాక అది డైరెక్టర్ ఇష్టం కదా అని. అవునులే, మీరు చాలా మెచ్యూర్డ్గా ఇప్పుడే ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనే మీ డైరెక్టర్ని వెనకేసుకొచ్చేస్తున్నారు. బట్ బేసికల్లీ ఉంటుంది కదా, ఒక ఎవరికైనా ముందు చెప్పారా తీసుకెళ్ళడం, దగ్గర నుండి తీసుకెళ్ళడం మీ ఫ్రెండ్స్ని కానీ థియేటర్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ సినిమా రిలీజ్లు అప్పుడు? యాక్చువల్లీ వెళ్దాం అనుకున్నాం, బట్ టికెట్స్ దొరకట్లేదు. ఇరుముడు అయితే దొరకట్లేదు. మ్యాట్ స్క్వేర్ కూడా అంతే కదా? మ్యాట్ స్క్వేర్కి అప్పుడు నేను ఓపెన్ స్కూల్ చేస్తున్నాను. ఓకే, అప్పుడు ఫస్ట్ డే చూడలేదా? లేదు. మీ సినిమా ఫస్ట్ డే మీరు చూసుకోకపోతే ఎలా కదా? అంటే బిజీగా ఉన్నప్పుడు కొంచెం. కాదు, వాట్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్ మీరు సెట్ చేస్తారా? 10th ఎగ్జామ్స్ జరుగుతుండే. 10th ఎగ్జామ్స్ అవుతున్నాయా? 10th ఎగ్జామ్స్ అయితే సినిమా మానేయాలా? అంటే చూడడం. మరి మీ ఆడియన్స్ ఎలా అంటే ఎగ్జామ్స్ అవుతున్నా మధ్యాహ్నం మార్నింగ్ ఎగ్జామ్ రాసి ఆఫ్టర్నూన్ వెళ్ళి సినిమాకి వెళ్ళిన వాళ్ళు బోల్ మంది ఉంటారు. బోర్డ్స్ కాబట్టి తప్పదు కదా. సో మ్యాట్ స్క్వేర్ ఫస్ట్ మ్యాట్ స్క్వేర్ కదా? ఫస్ట్ ప్రసన్నవదనం చేశాను, సుహాస్ గారిది. ఓకే, అందులో ఏం రోల్? అందులో హీరో గారికి ప్రపోజ్ చేసే సీన్ ఒకటి ఉంటుంది. ఓకే, తనకి ఫేస్ బ్లైండ్నెస్ ఉందని చెప్పేసి నాకెందుకు అన్నట్టు ఇమ్మెచ్యూరిటీతో ఆలోచించి పక్కన పెట్టేస్తాను. అప్పుడు ఏ క్లాస్ ప్రసన్నవదనం? అప్పుడు 10th లో ప్రపోజ్ సీన్ చేశారా? అంటే మెచ్యూర్డ్ లుక్ చూపించగలరా కావాలంటే? యాక్చువల్లీ చూపించారు. అంటే ఒక చిన్న అమ్మాయి ఇలా ఇమ్మెచ్యూరిటీ. ఓకే,
సో మీకు ఎలాంటి కైండ్ ఆఫ్ రోల్స్ అంటే ఇష్టం? ఇప్పుడు ఇప్పుడు ఇలాగ 10th క్లాస్ అని చూపించారు, ఏజ్ కి కొంచెం మ్యాచ్ అయ్యే రోలే. కొన్ని సార్లు కావాలని ఎక్కువ ఏజ్ చూపిస్తారు. లైక్ మీరు మ్యాడ్ ఫస్ట్ పార్ట్ లో చూసుకుంటే మీకు 8 వసంతాల హీరోయిన్ ఉన్నారు, ఆవిడ ఏజ్ చాలా చిన్నది, బట్ అందులో ఒక కాలేజ్ రోల్ అది చూపించారు హీరో పక్కన పెయిర్ అప్ చేసి. సో మీకు ఎలాంటి రోల్ ఇష్టం? అలా ఒకవేళ మిమ్మల్ని పెద్దగా చూపిస్తాం, ఒక పెద్ద హీరో పక్కన పెద్దగానే చూపిస్తాం అంటే యాక్సెప్ట్ చేస్తారా? లేదు నా ఏజ్కి తగ్గ రోల్స్ అయితేనే బాగుంటాయని మీరు ఫీల్ అవుతున్నారు? నా ఏజ్కి తగ్గట్టు అంటే వాళ్ళు లుక్ టెస్ట్ చేసి చేయగలరు అంటే ఐ కెన్ డూ ఎనీ సార్ట్ ఆఫ్ రోల్. నాకు ఎక్కువగా ఇష్టమైన టైప్ ఆఫ్ ఫిలిం ఏంటంటే సీతారామంలో అంత పెద్ద అలాంటి టైప్లో వింటేజ్ లుక్లో బాగుంటుందని. వాయిస్ ఏంటి ఏమన్నా, ఐ మీన్ వోకల్ ఎక్సర్సైజ్లు ఏమన్నా, మాడ్యులేషన్ ఏమన్నా లేదు లేదా? అంటే ఇంతే మెచ్యూర్డ్గా ఉంటుందా వాయిస్? అంతే ఉంటుంది. లేదు ఒక చిన్నపిల్లలా మాట్లాడాలంటే ఎలా మాట్లాడతారు? ఇప్పుడు ఇన్ కేస్ ఒక 8th క్లాస్ అమ్మాయి కింద రోల్ ఇచ్చారనుకో మీకు, వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు జడ్లేసి, బట్ వాయిస్ చిన్నపిల్లలా రావాలి కదా. ట్రై చేయొచ్చు. ట్రై చేయండి ఒకసారి, ట్రై చేయండి ఒకసారి. అక్క ఎక్కడికి వెళ్తున్నావు? బాగుంది. సో ఇక్కడ డబ్బింగ్ చెప్పుకున్నప్పుడు ఏమన్నా, ఐ మీన్ ఈజీగా అలవాటు అయిపోయిందా ప్రీవియస్ ఫిల్మ్స్ వల్ల? లేదు కొంచెం ఏమన్నా ఇబ్బంది పడ్డారా ఇరుముడి? లేదు కానీ డైరెక్టర్ గారు చాలా సపోర్ట్ చేశారు. ఏదైనా సీన్ రాకపోతే ముందు ఒక 3-4-5 రిహార్సల్స్ చేసి ముందు చేపించి హీరో గారు వచ్చే లోపల కవర్ చేశారు వాళ్ళని. బట్ నేను ఐ మీన్ చాలా ఓపెన్గా చెప్తున్నాను, కావాలంటే కళ్ళు మూసుకుని ఎవరన్నా మేము వాయిస్ వినండి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ అమ్మాయి వాయిస్ అంటే అసలు నమ్మరు. అంటే బాగా మాట్లాడుతున్నారు, మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నారు. లైక్ కళ్ళు మూసుకుని వింటే మీరు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అమ్మాయి అంటే అనుకోరు. ఈవెన్ లుక్స్ కూడా మేనేజ్ చేయొచ్చు, పెద్దంలా మేనేజ్ చేయొచ్చు, ఎలా కొలత అలా మేనేజ్ చేయొచ్చు. నేను షాక్ అయ్యాను, ఒకవేళ ఏజ్ ఏమన్నా ఈమె ఐ మీన్ కొంచెం ఎక్కువే ఉండుంటుంది, 10th క్లాస్ అమ్మాయి కాదేమో అనుకున్నాను, 18+ అయ్యి ఉంటుంది అని అనుకున్నాను. యా. సో ఇప్పుడు దీనివల్ల స్టడీస్ మరి ఏంటి పరిస్థితి, బ్యాలెన్స్ చేయడం ఎలా? ఇప్పుడు ఫిలిం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఫిలిం వచ్చే వరకు ఐ కెన్ కీప్ ఫోకసింగ్ ఆన్ మై. ఇప్పుడు లైనప్ ఏం లేదా నెక్స్ట్ సైన్ చేసినవి? నాట్ యెట్. ఉన్నాయి, నిన్ననే మీటప్ అయ్యి వచ్చాను స్టోరీకి. సో ఇరుముడి ఇది ఇంత మంచి సక్సెస్ కదా, ఈ సక్సెస్ తర్వాత మీ ఇప్పుడు మారిపోతాయా మీ పారామీటర్స్ ఏమన్నా, సెలెక్ట్ చేసుకునే పారామీటర్స్? యా ఆఫ్ కోర్స్ మారుతాయా? అంటే ఏం చూస్ చేసుకుంటారు ఇప్పుడు? ఇట్ డిపెండ్స్ ఆన్ ద రోల్. అంటే ఎంత బ్యాలెన్స్ చేసి ఎంత ఏమంటారు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది చూస్ చేసుకొని తీసుకుంటారు. ఓకే, ఇంపార్టెన్స్ అంటే ఇలా హీరోలు ఏమన్నా ఉండాలి, లీడ్ రోల్స్ చేయాలని ఏమన్నా ఉందా? నాట్ యెట్, ఇంకొంచెం ఏజ్ పెరిగాక చేద్దామని. ఎందుకు ఇప్పుడు మీకు బ్యాండ్ మేళం సినిమా వచ్చింది, కోర్ట్ సినిమా వచ్చింది, అలాంటి ఏజ్ రిలేటెడ్గా వస్తే చేస్తాను, బట్ ఇంకా హెవీ ఏజ్తో ఇంకా టైం పడుతుంది. ఓకే ఓకే. సో ఎవరు ఇప్పుడు పొద్దున్న సక్సెస్లో ఉన్నారు కాబట్టి మేనేజర్ ఎవరు, మమ్మీయా డాడీయా? గంగాధర్ గారు. ఓకే ఓకే, ఆయనకేనా ఎప్పటికీ? అంతే. ఎవరు ఇంట్లో ఎవరు ఎక్కువ సపోర్ట్ చేసింది? యాక్టర్ ఎలా యాక్ట్రెస్ అవుతాను, యాక్టర్ అవుతాను? యాక్చువల్లీ పిన్ని. సో పిన్ని చేస్తావా అన్నట్టు. అంటే బ్యాక్గ్రౌండ్ ఉందా పిన్ని? పిన్నికి గంగాధర్ గారు తెలుసు సమ్ సార్ట్ ఆఫ్ మీడియా ద్వారా. సో అప్పటి నుంచి గంగాధర్ గారు పరిచయం అయ్యి ఒక 1 year బ్యాక్, దాని తర్వాత ఇరుముడి చేయడం జరిగింది. పిన్ని ఏం చేస్తారు? పిన్ని హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఓకే, అంటే ఇప్పుడు ఫిల్మ్ రిలేటెడ్ ఈ బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ నుంచి? పిన్ని వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఇప్పుడు బేసికలీ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళ గురించి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. ఈవెన్ రవితేజ గారు బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చారు ఈరోజు. ఆయన చాలా మందికి ఇన్స్పిరేషన్, లక్షల మందికి ఇన్స్పిరేషన్ ఆయన. సో మీకేమన్నా బ్యాక్గ్రౌండ్ లేకుండా వస్తే ఏమన్నా డిసడ్వాంటేజ్, బ్యాక్గ్రౌండ్ ఉంటే బాగుండు అనే ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందా? టాలెంట్ ఉంటే ఎవరైనా వచ్చేయచ్చు కదా. అంటే మీది కూడా ప్రీవియస్ కొన్ని ఫిల్మ్స్ ఉన్నాయి, ఒక 5 films ఎన్నో ఉన్నట్టున్నాయి కదా. అంటే ఒకవేళ బ్యాక్గ్రౌండ్ ఉంటే ఫస్ట్ ఫిల్మ్కి ఇలాంటి హీరోలు వచ్చేది కదా. యా, బట్ ఆ కష్టం తెలిసి హార్డ్ వర్క్ చేసి వస్తే రెస్పెక్ట్ వేరే ఉంటుంది. ఓకే, సో ఆల్మోస్ట్ ఒక 3 years స్ట్రగుల్ ఉంది ఇందులో. 3 years అదే స్ట్రగుల్ అన్నా, ఐ మీన్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది సినిమాల్లో, సెట్స్లో. ఒకవేళ వాట్ ఇఫ్ ఇంకొక 10 years ఎక్స్టెండ్ అయింది అనుకో, ఒక కీ రోల్ రాలేదు, ఇంకో 10 years ఎక్స్టెండ్ అయింది, స్టిల్ ఇలాగే ఉంటారా? ఏ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ ఇదంతా అని అనుకుంటారా? అలానే కాదు, ఐ విల్ ట్రై ఫర్ మోర్ ఫిలిమ్స్. అంటే ఆడిషన్స్ ఇవ్వడం, ఇంకా
ఎక్కువ మందికి కాంటాక్ట్ అవ్వడం అలాంటివి ట్రై చేయొచ్చు. సో థియేటర్స్ మొత్తం లైక్ ఒక జాతర, నిజంగా ఒక డివైన్ ఏదో అట్మాస్ఫియర్లో ఉన్నట్టు అనిపిస్తుంది. బికాజ్ ఆ మల్లెపూల పల్లకి సాంగ్ వస్తుంటే అందరూ డాన్స్ చేస్తారు. కరెక్ట్ కరెక్ట్. యా, సో మీరేమన్నా సెట్స్లో ఉన్నప్పుడు ఆ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉందా? కట్టుకట్టుకి ఉంది. ఉందా? కట్టుకట్టుకి ఉంది. చాలా బాగుండే ఆ ఎక్స్పీరియన్స్. ఆ సాంగ్ విన్నప్పుడు కూడా పక్కా హిట్ అవుతుంది అన్నట్టుండే. అది ఏంటి టెంపుల్లోనే చేశారా షూట్? సీలేరులో టెంపుల్ ఉంది, అక్కడికి వెళ్ళి చేసాం. సెట్స్ ఏం కాదు, అన్ని టెంపుల్ అంతా రియల్ లొకేషన్స్, ఆల్మోస్ట్ అన్ని రియల్ లొకేషన్స్. సో ఏమన్నా సెట్స్లో శివ నిర్వాణ గారు ఏమన్నా రూల్స్ పెట్టారా? నాన్ వెజ్ తినొద్దు, లేకపోతే ఇది చేయొద్దు, అవి చేయొద్దు? నథింగ్ లైక్ దట్. అసలు చాలా కైండ్ పర్సన్. మామూలుగానే వదిలేశారు, ఇంకా ఎలాంటివి ఏం రూల్స్ లేవా? నో వే అసలు. ఫోన్స్ అలౌ చేస్తారా? యా చేస్తారు. అక్కడ వీడియోస్ ఫొటోస్ తీసుకుంటుంటే అంటే వీడియోగ్రాఫర్ అన్న ఉంటాడు కాబట్టి వీ డోంట్ హ్యావ్ టు టేక్, అన్న వీడియో తీయండి అంటే తీసి పంపించేస్తారు. ఓకే, అంటే ఫోన్స్ అలౌ చేస్తారు మామూలుగా, అలౌ చేస్తారు. కొంతమంది అలౌ చేయరు కదా. మీకు ఇంతవరకు ఎప్పుడు అలాంటి వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవ్వలేదా డైరెక్టర్స్ ఫోన్స్ అలౌ చేయకుండా? రాజమౌళి గారు లాంటి వాళ్ళు చాలా రేర్గా ఉన్నారు అయితే. సో ఐ మీన్ ఏదో ఒక డ్రీమ్ కొలాబరేషన్ ఒక మైండ్లో ఉంటుంది కదా, ఎలా అయినా ఈయనతో ఒకసారి కొలాబరేట్ అవ్వాలి, ఎయిదర్ డైరెక్టరు, ఒక స్టార్ హీరోనో, ఒక స్టార్ హీరోయిన్, అలా మైండ్లో ఎవరైనా ఉన్నారా? యాక్చువల్లీ అలా అని ఏం లేదు, పెద్ద యాక్టర్స్తో యాక్ట్ చేయాలన్నది మాత్రం ఉంది. పెద్ద యాక్టర్స్ అంటే ఎవరు? ఫ్యూ నేమ్స్ చెప్పొచ్చు కదా. చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు, ఇంకా ప్రభాస్ గారు. ఫేవరెట్ హీరో ఎవరు? అందరూ. ఇది కూడా చాలా తెలివైన ఆన్సర్ ఇది. అసలు చెప్పలేను. ఎందుకు? ఇందులోకి వచ్చినందుక? నో అలా అని కాదు, అందరూ ఇష్టమే, ఎవరి టాలెంట్ వాళ్ళు. కొంచెం ఎక్కువ ఉంటుంది కదా, ఎవరొకరు ఎక్కువ ఇష్టం ఉంటుంది కదా. హీరోయిన్స్ అని ఉన్నారా పోనీ ఫేవరెట్ హీరోయిన్? యాక్చువల్లీ కృతి సనన్ ఇష్టం. ఎందుకు? ఐ డోంట్ నో, ఐ జస్ట్ లైక్. ఏదో ఒక ఫిల్మ్ ఉంటుంది కదా కొంచెం ఎక్కువ ఇంపాక్ట్. తెరీ బాతో మే సల్జా రోబోట్ లాగా చాలా బాగా చేశారు. ఓకే, యా. సో డైరెక్టర్స్ వాట్ అబౌట్, అంటే డైరెక్టర్ ఫ్యూ కొన్ని పేర్లు చెప్పండి, అంటే మేమేం ఇబ్బంది పెట్టట్లేదు, ఒక్కరి పేరే చెప్పండి. రాజమౌళి గారు, సుకుమార్ గారు, శివ నిర్వాణ సార్. శివ నిర్వాణ గారిని ఇరికించి జాగ్రత్తగా ఇరికించారా? అలా అని కాదు, బాబీ సార్, ఇంకా చూడండి నెక్స్ట్ రిలీజ్లు ఏమున్నాయి చూసి అందరి పేర్లు చెప్పేది. అయ్యో కాదు, కాల్స్ వస్తాయి ఈవినింగ్ అయ్యేసరికి. అంటే ఎప్పుడు కెమెరా ముందు, ఐ మీన్ ఇప్పటి వరకు ఎప్పుడు భయపడలేదా? రీసెంట్ గా భయపడ్డాను, ప్రీ రిలీజ్ లోనే. ఓకే, దట్ వాస్ మై ఫస్ట్ టైం ఆన్ స్టేజ్. బట్ ఇప్పుడు స్టిల్ అదే కాన్ఫిడెన్స్ తో, ఐ మీన్ అప్పుడు అలా మాట్లాడినట్టు మాట్లాడతారా, ఇప్పుడు కాన్ఫిడెంట్ గా మాట్లాడతారా? ఐ గెస్ కాన్ఫిడెన్స్ వచ్చిందని అనుకుంటున్నాను. ఎంతమంది ఎంత లవ్ చూపిస్తున్నప్పుడు వాళ్ళ కోసం మాట్లాడలేను. సో మీకు ఐ మీన్ చాలా ఎర్లియర్ డేస్లో ఉన్నారు మీరు, ఇంకా చాలా చూస్తారు ఇన్ ఫ్యూచర్. బట్ ఆ సక్సెస్ ఇచ్చిన మజా ఏంటి, అది నేర్పించిన లెసన్ ఏంటి? వాట్ డు యు మీన్? సక్సెస్, ఇప్పుడు ఒక సక్సెస్ చూసారు, అది ఇచ్చిన కిక్ ఏంటి మీకు, అంటే అది నేర్పించిన లెసన్ ఏంటి? ఏదో ఒక లెసన్ నేర్చుకుంటారు కదా. రెస్పెక్ట్ పొందడానికి ఎంత కష్టమైనా చేయొచ్చు. రెస్పెక్ట్ వస్తుందనా సక్సెస్? ఓకే, సక్సెస్ వల్ల రెస్పెక్ట్ వస్తుంది. కిక్ ఏంటి? అంటే జనాలకి మీకు ఏమన్నా ఎలాంటి మూమెంట్ ఉందా? జెర్సీ సినిమాలో నాని వెళ్ళి అరిచినట్టు అలాగే ఏమన్నా అరిచారా? హిట్ టాక్ వచ్చిందా? ఇలాగే శృతి హాసన్ లా ఉంటారా? రేస్ గొర్రెల్లో శృతి హాసన్ లాగా అరవలేదా? గోల బట్టి అరిచి? మరి అంత కాదు, అంటే హార్ట్ ఫెల్ట్. ఏం చేశారు హార్ట్ ఫెల్ట్ అంటే శృతి హాసన్ గారు? అలా అని కాదు, ఐ మీన్ ఫిజికల్లీ ఏం చేశారు? అరవడము, షౌటింగ్స్ ఎక్కువగా ఉండవు మా ఇంట్లో. ఇంట్లో సైలెన్స్ ఉంటుందా అంతని? ప్రకాష్ రాజ్ గారి ఫ్యామిలీ అయితే మరి అంత కాదులేండి. మీరు ఐ మీన్ చిచోరే కైండ్ ఆఫ్ పర్సనా? కొంచెం ఐ మీన్ టూ యాక్టివ్ ఉంటారా ఇంట్లో? డిపెండ్స్ ఆన్ మై మూడ్. ఇంట్లో అదే ఇంట్లో డిపెండ్స్ ఆన్ మై మూడ్. మీ మూడ్ వైజ్. ఓకే ఓకే, అంటే కొంతమంది చాలా ఒబీడియంట్ గా ఉంటారు, అలా బట్టి మూడ్ చేంజ్ అవుతుంది కదా. ఇంట్లో అని అడుగుతున్నాను నేను. ఇంట్లోనే మీ వాళ్ళే కదా, పర్సన్ బట్టే ఉంది. ఇంట్లో మీ వాళ్ళే ఉంటారు. మా వాళ్ళే అంటే తమ్ముడితో ఒకటి, మదర్తో ఒకటి, ఫాదర్తో ఒకటి. ఎలా ఉంటారు తమ్ముడితో, మదర్తో, ఫాదర్తో? బాగానే ఉంటాను. యా, ఓకే. సో ఐ మీన్ ఇప్పటి వరకు ఒక ఇంపాక్ట్ఫుల్ రోల్ అంటే మీరు నాకు తెలిసి సీతారామన్ చెప్తారేమో కదా. ఆల్మోస్ట్. అది కాకుండా ఇంకేమున్నాయి?
అనుష్క ఫ్రమ్ బాహుబలి. సో ఆ కైండ్ ఆఫ్ రోల్స్. యా. ఎప్పుడైనా ఏదైనా ఒక క్యారెక్టర్ మిమ్మల్ని మీరు ఇమాజిన్ చేసుకుని ఊరికే సరదాగా రిహార్సల్స్ చేసేయడం, ఆ డైలాగ్స్ రిపీట్ చేయడం మిర్రర్ ముందు కానీ ఎక్కడైనా? నాట్ యెట్. చేయలేదు. ఇప్పుడు అవసరం కూడా లేదు. అలానే కాదు. ఐ మీన్ ఇప్పుడు ఓన్ క్యారెక్టర్స్ లేదంటే ఆడిషన్స్ కోసం ప్రిపేర్ అవుతారు. అప్పుడు ప్రిపేర్ అయ్యేది ఏంటంటే అది జస్ట్ మన హ్యాపీనెస్ కోసం, ఒక ఫ్యాన్ మూమెంట్ లాగా అవుతాం. సో ఆ మూమెంట్స్ అయితే లేవు. యాక్చువల్లీ హీరో డైలాగ్స్ చెప్తాను. చెప్తారా? ఏ హీరో డైలాగ్ ఎక్కువ ఈ ఫిలిం చూస్తుంటే సరే ఇప్పుడు హీరో డైలాగ్స్ చెప్పండి మాకు. ఇప్పుడు ఎందుకండి? చెప్పండి. కావాలంటే నేమ్స్ చెప్తాను, నేమ్ చెప్పిన వెంటనే వాళ్ళ డైలాగ్ ఏదో ఒకటి చెప్పండి. ఇప్పుడు ఎందుకు? ఇప్పుడే చెప్పాలండి కెమెరా ముందు. ఓకే. మీ ఇంటికి వచ్చి వెళ్ళలేం కదా మళ్ళీ. ఓకే. యా. స్టార్ట్స్ విత్ చిరంజీవి గారు అన్నారు కదా, చిరంజీవి గారు. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఓకే ఓకే. సో నెక్స్ట్ బాలకృష్ణ గారిది నాకు మహారాజులో డైలాగ్ చెప్పండి. దబిడి దిబిడే. ఫుల్ డైలాగ్ చెప్పండి. దబిడి దిబిడే అనేది కామన్ ఫ్రేజ్. ఏదన్నా కొంచెం పెద్ద డైలాగ్. నువ్వు భయపడితే భయపడ్డానికి ఓటర్ని అనుకున్నావు బే షూటర్ని, ఆ టైప్ ఆఫ్ ఫ్లూటు జింక ముందు అది చెప్పండి కొన్ని. ఓకే. ఫ్లూటు జింక ముందు, నా ముందు కాదు. అబ్బా ఈ సింహం అని ఓన్ చేసుకున్నారా? అది సింహం ముందు కాదు అంటారు. నా ముందు కాదు అని. ఇవి మిమ్మల్ని మీరు సింహం అనుకుంటున్నారా? యా ఓకే. ఇక్కడికి వచ్చేద్దాం. ప్రభాస్ గారు. కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి డ్యూడ్. మీ కట్అవుట్ చూసి ఏం నమ్మాలో చెప్పండి నాకు ముందు. మీరు చెప్పండి ఏం నమ్ముతారు? మీ కట్అవుట్ పెద్దదేం కాదు కదా. ఐ మీన్ క్యూట్గా ఉన్నారు, మీ కట్అవుట్ అంత పెద్దది కాదు. కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలంటే ఏం నమ్మాలి మీ కట్అవుట్ చూసి? గుడ్ గర్ల్. గుడ్ గర్ల్. బట్ బాబాయ్కి చెప్తే గుడ్ గర్ల్, బాబాయ్కి చెప్పకపోతే గుడ్ గర్ల్ కాదు. అలా ఎందుకు అంటారు? నేను వెళ్ళి చెప్పేస్తే సార్ తాగేసి పడుకున్నారు, నన్ను ఏం చేయమంటారు? స్పాయిలర్. శివ నిర్వాణ సార్ స్పాయిలర్ ఇచ్చేస్తుంది. నో. యా. అండ్ నెక్స్ట్ రామ్ చరణ్ గారు. రామ్ చరణ్ గారిది చెప్పండి. పెద్ద ఏంటి ఇప్పుడు పనిష్మెంట్ ఇది నాకు? ఇది టాస్క్ అడిగినందుకు పనిష్మెంట్ ముందు నాకు ఇచ్చినట్టుంది. మగధీర చెప్దాం. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. ఓకే. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. ఓకే ఓకే. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు. విత్ మ్యానరిజం కావాలి మాకు ఏదైనా డైలాగ్. ఇది కూడా సింహం డైలాగే చెప్పేస్తారు, ఎందుకంటే సింహం ఓన్ చేసుకున్నారు కదా. లాస్ట్ పంచ్ వద్దొద్దు. సింహం ఏంటి డైలాగు? నేను సింహం లాంటివాడినప్ప, అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటాను. నాకు లేదు కదండి. అంతే తేడా. ఓకే పోనీ లాస్ట్ పంచ్ చెప్పండి. అయినా లాస్ట్ పంచ్ మంది అయితే ఆ కిక్కే వేరప్ప. అయినా లాస్ట్ పంచ్ మంది అయితే కిక్కే వేరప్ప. వాహ్. ఇంకెవరు మ్యానరిజమ్స్ ఉన్నాయి? మహేష్ బాబు గారిది కూడా సేమ్ మ్యానరిజంతో చెప్పాలి మాకు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో వాడే పండుగాడు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు. గాయత్రి. కొడతారా? కొట్టను. స్కూల్లో ఎవరైనా టీచ్ చేసి, ఐ మీన్ స్కూల్లో ఎవరైనా ఎప్పుడైనా టీచ్ చేసినప్పుడు ఎప్పుడైనా? ఐ డూ టీచ్ పీపుల్. మిమ్మల్ని మీరే టీచ్ చేస్తారా? నాట్ మై సెల్ఫ్ కాదు, ఫ్రెండ్స్ ని. మీరే టీచ్ చేస్తారా? నేను ఇంకా మిమ్మల్ని ఎవరైనా టీచ్ చేస్తే రియాక్ట్ అవుతారా అని అడుగుతున్నాను. యాక్చువల్లీ నక్షత్ర నన్ను చాలా చేస్తుంది సెట్ లో. ఓకే. ఐ మీన్ ఎవరైనా అబ్బాయిలు ధైర్యం ఉందా అంత? అబ్బాయిలని కాదు, ఓన్లీ గర్ల్స్. ఓకే యా. అండ్ నెక్స్ట్ ఎవరు ఉన్నారు? ఎన్టీఆర్ గారి డైలాగ్ ఏమంటూ చెప్తారా? కొంచెం సింపుల్ గా చెప్పొచ్చు. ఇప్పుడు అది కూడా నన్ను ఫస్ట్ చెప్పమంటారు కదా, సో నేను చెప్పలేను. అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా. అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా. ఇంత మెల్లగా ఇంత మంచిగా చెప్తే ఆడు నవ్వుకుని వెళ్ళిపోతాడు. అండ్